సో 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. 70% మంది తాగి బండి నడిపి పట్టుబడినోళ్లే. సో 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసిరంట. సో అలాగే 70% మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళ లైసెన్స్ చాలా వరకు 70% వరకు రద్దు చేసిరంట. సో జాగ్రత్త తాగుబోతులందరికీ. సో 6 నెలల పాటు క్యాన్సిల్, ఇంకా పొడిగించే ఛాన్స్. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్డీఏ కొరడా. సో ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సిఫారసు మేరకు నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు. సో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా గొలిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు కేవలం 8 నెలల కాలంలో సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,113 మంది డ్రైవింగ్ లైసెన్స్ ను 6 నెలల పాటు రద్దు చేశారు. సో కేవలం 8 నెలల్లో 10,000 పైగా డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేశారంటే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ ఉల్లంఘనలు కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో కావచ్చు, ఈ విధంగా అయితే దొరికిన వాళ్ళు వాళ్ళందరికీ 6 నెలల పాటు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారంట. ఇందులో 70% వరకు మందు బాబుల లైసెన్స్ లో ఉన్నట్టు ఆర్డీఏ అధికారులు వెల్లడించారు. మందు తాగి రెండోసారి మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి లైసెన్స్ ను కోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసిన సిఫార్సుతో రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. సో మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఫస్ట్ టైం దొరికితే వదిలేస్తారు, ఫైన్ కట్టి ఫైన్ చేసుకుని వదిలేస్తారు. అలాంటి సెకండ్, థర్డ్, ఫోర్త్ టైం దొరికిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరి లైసెన్స్ కూడా తీసుకొని క్యాన్సిల్ చేసి పడేసారంట ఒకటేసారి. ఈ విషయాన్ని రవాణా శాఖ అధికారులు సంబంధిత లైసెన్స్ దారులు లేఖల ద్వారా తెలియజేశారు. ఏ కారణాలపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారో చెప్తూ లైసెన్స్ దారులకు ఆర్డీఏ అధికారులు నోటీసులు పంపించారు. సో రద్దయిన లైసెన్స్ లో 70% మందు బాబులే కాగా మరో 30% ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్ తో రోడ్లపై భారీ వాహనాలు నడుపుతున్న పట్టుబడిన వారదాలు ఉన్నాయి. సో రద్దు పొడిగించే అవకాశం కూడా ఉంది. సాధారణంగా రవాణా శాఖ అధికారులు ఏప్రిల్ 1 నుంచి మార్చి 30 వరకు ఒక సంవత్సరంగా పరిగణించి ఒకేసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. సో ఈ విధంగా 6 నెలల పాటు రద్దు అయినాయంట. చాలా మంది కూడా ఇప్పటికీ రాష్ట్రంలో 10,000 మందికి పైగా సో వాళ్ళ ఇంటికి లెటర్లు పంపిరంట మీ లైసెన్స్ లో ఇందుకు కారణంగా. సో దీనివల్ల మీ లైసెన్స్ రద్దు చేసినామని చెప్పేసి. ఒకవేళ మీరు ఇంకా కానీ కంటిన్యూ చేస్తే సో ఆ లైసెన్స్ క్యాన్సిల్ అయిన లైసెన్స్ కూడా సో ఇంకా పొడిగించే ఛాన్స్ ఉందంట. సో ఏం తప్పు లేదు, కరెక్టే చేస్తారు.